చరిత్ర ఘనం కానీ భవనాలే శిథిలమవుతున్నాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల హాస్టల్స్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఉన్నత చదువుల కోసం వచ్చిన విద్యార్థులు సమస్యలతోనే కాలం గడుపుతున్నారు. కేయూ హాస్టల్స్ విద్యార్థుల కష్టాలపై V6 స్పెషల్ స్టోరీ. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పద్మాక్షి, ప్రతాపరుద్ర, గణపతి దేవ, పోతన, విద్యారణ్యపురి, జగ్జీవన్ రావ్, ఇంజనీరింగ్, లాకు సంబంధించిన హాస్టల్స్ క్యాంప్ ఆవరణలో ఉన్నాయి. ఇందులో 3056 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 10 హాస్టళ్ల కోసం ఏటా నిధులు మంజూరవుతున్నా అధికారులు మాత్రం తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన బిల్డింగ్స్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. హాస్టల్ రూమ్స్ క్లీన్ చేసేవారు లేకపోవడంతో మట్టి కొట్టుకుపోయి కనిపిస్తున్నాయి. హాస్టల్ గదులు, బాత్రూమ్స్ కు సరైన డోర్లు లేవు. గదుల్లో ఫ్యాన్లుండవు. కొన్నిటిలో ఉన్నా అవి తిరగవు. ఏ కాలమైనా ఏడాది పొడవునా హాస్టల్ రూముల్లోకి ఎండ, వర్షం, చలితో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సిందే. బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ లేకపోవడంతో విండోస్ కి అడ్డుగా పేపర్లు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారు. బాత్రూమ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో పాకుడు పట్టాయి. బాత్రూమ్స్ లో కాలు జారి 4 చనిపోయారు కూడా. గతంలో పాములు, తేళ్ల కాటుకు గురైన వాళ్లు కూడా ఉన్నారు. వర్షాకాలం వస్తే హాస్టల్ రూమ్స్ లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వారం క్రితం కూడా రీసెర్చ్ స్కాలర్ శ్యామ్ బాత్రూమ్ లో జారిపడి చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా చేశాయి. శ్యామ్ అనే ఒక పొలిటికల్ సైన్స్ పరిశోధక విద్యార్థి మరణించడం జరిగింది. దాని యొక్క పూర్తి బాధ్యత యొక్క కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి హాస్టల్ డైరెక్టర్ అయినటువంటి మనవారే పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ రోజు హాస్టల్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా ఈ రోజు ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈరోజు ప్రభుత్వ అధికారులు ఈ రోజు విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని మరిచి వారి యొక్క సొమ్ము సోకులో ఈ రోజు చూసుకుంటా ఉన్నారు. కేయూ హాస్టల్స్ లో ఉండే విద్యార్థుల సంఖ్య కూడా ఎక్కువే. పోతన్న హాస్టల్ పరిస్థితి చూసుకుంటే అందులో 40 గదుల్లో 80 మంది ఉండాలి. కానీ 200 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. పద్మాక్షి, గణపతి దేవ ఇలా ఏ హాస్టల్ చూసినా పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారు. వాళ్లకి సరిపడా టాయిలెట్స్ లేకపోవడం, క్లీనింగ్ గురించి పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రత కనిపిస్తోంది. ఇలా వందల సంఖ్యలో విద్యార్థులు కూడా హాస్టల్స్ లో మౌలిక వసతులు, అసలు సౌకర్యాలు కల్పించండి, కనీసం టాయిలెట్ విధానం కూడా సరిగా లేదని చెప్పేసి అనేక మార్లు కూడా మొరపెట్టుకోవడం జరిగింది. దాన్ని విస్మరించి అధికారులు ఇంకా విద్యార్థుల మీద తప్పిదాలు చూపెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మౌలిక వసతులు కల్పించకుండా సివిల్ వర్క్స్ కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, గదులు కావచ్చు, ఈ యొక్క హాస్టల్ పరిశుభ్రంగా ఉంచకపోవడం వల్ల చాలా విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ఎండాకాలంలో వేసవి సెలవుల్లో అన్ని హాస్టల్ కూడా రిపేర్ చేస్తామని చెప్పిన అధికారులు ఈ రోజు కూడా ఏ ఒక్క గదిలో కూడా చీపురు పెట్టి ఊడ్చిన పరిస్థితి కూడా లేదు. యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించి అధికారులపై తగు చర్యలు తీసుకుని విద్యార్థులు మెరుగైన వసతి కల్పించి విద్యాబోధన చేయాలి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యార్థులకు చదువుల తల్లిగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా వర్సిటీల పరిస్థితిలో మార్పు రావట్లేదు. డిప్యూటీ సీఎం, విద్యా మంత్రి కడియం శ్రీహరి సొంత జిల్లా కూడా కావడంతో వరంగల్ కేయూపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు విద్యార్థులు.